అందరికీ నమస్కారం. నేను శివ, ఫార్మసిస్ట్. నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సమ్మర్లో ఇట్లా ఉంటుంది అండ్ మన బాడీని హీట్ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో మెయిన్గా వాడాల్సినవి కాటన్ దుస్తువులు. అందరూ కాటన్ బట్టలు వేసుకోండి. కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ కాదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, ఎక్కువగా వైట్ ప్రిఫర్ చేయండి. వైట్ ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే అది సన్లైట్ అనేది డైరెక్ట్ మన బాడీ మీద పడ్డా, అంటే మన షర్ట్ మీద పడ్డా కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. బ్లాక్ కలర్ అస్సలు వేసుకోకండి, ఎందుకంటే బ్లాక్ వేసుకోవడం వల్ల బ్లాక్ అనేది మన హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మన బాడీ అనేది చాలా హీట్కి రెసిస్టెంట్గా ఎక్కువైపోయి అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మొత్తం డల్గా అయిపోయి నల్లగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ టైప్ వచ్చేసి, ఇంకా మన నార్మల్గా నీరసం వచ్చేసి డిహైడ్రేషన్ అవుతుంది పిల్లల్లో మెయిన్గా. కాబట్టి ఎక్కువ వైట్ చేయడం చూసుకోండి. ఇంకా ఏంటంటే నెక్స్ట్, చాలామంది అదే పనిగా సమ్మర్ వచ్చేసింది కానీ ఓఆర్ఎస్ఎల్ తాగడం అలాంటివి చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఓఆర్ఎస్ఎల్ అనేది ఎప్పుడు తాగాలంటే వామిటింగ్స్ ప్లస్ మోషన్స్ అయినప్పుడు తాగాలి. అప్పుడు తాగడం వల్ల నార్మల్ కంటిన్యూ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓఆర్ఎస్ఎల్ తాగడం ఎప్పుడు తాగాలంటే నార్మల్గా వామిటింగ్ ప్లస్ మోషన్స్ అయినప్పుడు తాగాలి. అందరూ ఏమనుకుంటారు ఓఆర్ఎస్ఎల్ ఉంది కానీ తాగేస్తారు. దానివల్ల మన బాడీలో అది కెమికల్తో తయారవుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్టివ్ బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది. నార్మల్గా ఈ సమ్మర్లో తాగాల్సినవి మీరు మజ్జిగ, కోకోనట్ అలాంటివి ప్రిఫర్ చేయండి మెయిన్గా. ఇంకా ఏంటంటే మీరు లెమన్ వాటర్ అండ్ ఎక్కువ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడం వల్ల చాలా మంచిది. ఇంకా ఏంటంటే మెయిన్గా 1 or 2 అవర్స్కి ఒకసారి వాటర్ తాగుతుందండి. ఇంకా బయట పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎగ్జాంపుల్ మన అమ్మాయిల పని మేసి పని చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే టోపీ పెట్టుకోవడం, అంటే టోపీ కూడా వైట్ కలర్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అప్పుడు మన బాడీకి అది సన్లైట్ పడ్డా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్కువ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఎండకు కాకుండా కొంచెం నీడకు వర్క్ చేసుకోవడం బెటర్. అంటే ఎండ ఒక టైం ఇలా ఉంటుంది, ఒక టైం అలా ఉంటుంది. కాబట్టి ఎండ లేని చోట కొంచెం వర్క్ చేసుకోవడం మెయిన్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వర్క్ ఉన్నప్పుడే బయటికి వెళ్ళడం చేసుకోండి. వర్క్ లేకపోతే మ్యాక్సిమం బయటికి వెళ్ళకండి, ఎందుకంటే చాలామంది తిరుగుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే డిహైడ్రేషన్ అయ్యి బాడీ నీరసం వచ్చేసి ఫీవర్ లాంటివి వచ్చేసి ఎక్కువ ఈ టైంలో ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా మెయిన్గా చికెన్, మటన్, ఎక్కువ స్పైసీ ఫుడ్ కూడా తినవద్దు, ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా అరగదు. కాబట్టి ఎక్కువ చారు, మజ్జిగ అలాంటి ఐటమ్స్ ప్రిఫర్ చేయండి. ఇంకా రాగి జావ తాగితే చాలా మంచిది. కాకపోతే మెయిన్గా ఏంటంటే ఈ టైంలో మసాలాలు అలాంటివి తగ్గియాలి. కూల్ డ్రింక్స్ అనేది తాగొద్దు. కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుందంటే హీటుకు రెసిస్టెంట్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏసీ మెయిన్గా వాడద్దు, ఎందుకంటే ఏసీలో ఉండి బయటికి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది.